मलकाजगिरी की एसओटी ने मेदीपल्ली पुलिस के ताउन से रेलवे और मेट्रो ट्रेन में मुलाजमतों का वादा करते हुए कई नौजवानों से 1.5 करोड़ रुपए का धोखा देने वाले एक जोड़े के सुरेंद्र और नागलक्ष्मी के अलावा एक और शख्स सुरेश को गिरफ्तार कर लिया है। कमिश्नर पुलिस महेश भगवत ने मीडिया को बताया कि मुलजिमीन के पास से 4 महिंद्रा कारें, सरकारी इदारों के लेटर हेड्स और 4 मोबाइल फोन भी जब्त किए गए। उन्होंने बताया कि उनके मजीद 3 साथी मफरूर हैं। मुलजिमीन रोजगार के मतलाशी नौजवानों से अपने असर रसूख के जरिए सरकारी मुलाजमतें दिलाने का वादा करते हुए उनसे फीकस 5 या 10 लाख रुपए वसूल कर लिया करते थे। मुलजिमीन के खिलाफ उप्पल और मेदपल्ली पुलिस स्टेशन में मुकदमा दर्ज थे। कमिश्नर पुलिस ने नौजवानों से अपील की कि वो बगैर इम्तिहानात के सरकारी इदारों में मुलाजमतों में रोजगार दिलाने का वादे करने वालों के झांसे में न आए और उनसे होशियार रहें। सुरेंद्र అని ఆయన ఒరిజినల్ పేరు కాకర్లపాటి సురేందర్, మదిర, ఖమ్మం జిల్లా. 10th క్లాస్ దాకా చదివినప్పుడు డిస్కంటిన్యూ చేసి స్టడీ. అప్పుడు ఆయన ప్రైవేట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 12 lakhs రూపీస్కి గోల్డ్ బిస్కెట్ ఇస్తారు అని చెప్పి లండన్ నుంచి వస్తున్నాయి తక్కువ ధరంలో. ఆయన సొంత ఫ్రెండ్స్కి ఆయన మోసం చేయడం జరిగింది. అప్పుడు 2018లో దాని సంబంధి మదిరా టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద కేసు నమోదైంది. మళ్ళా ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఆయన ఫరారైనారు. అక్కడ ఫరారై హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఆయన ఉంటున్నారు. అక్కడ ప్రైవేట్ కార్ డ్రైవర్గా పుట్ట సురేష్ రెడ్డి అని ఆ పేరుతో అతను ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్ ఎంత ఆయన తీసుకున్నారు. ఈ ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, అది తెలీదు. ఇక్కడ ఎవరెవరికి మోసం చేశారు ఈ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి ఈయన పేరు అది సురేష్ అంటున్నారు. మాత్రం ఈయన ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, కాకర్లపాటి సురేందర్. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో ఆయన ఈ ఫేక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ ఇవన్నీ తయారు చేశారు అని తెలిసింది. తర్వాత ఉప్పల్లో ఐసిఐసిఐ బ్యాంక్లో, నాగోల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఇదే బోగస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈయన అక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఈ సికింద్రాబాద్లో ఉన్న అలం అండ్ ఖమ్మంలో ఉన్న శ్రీనివాసరావుతో పరిచయాలు అయ్యి ఆ పరిచయంతో ఈ మెట్రో రైల్వేలో కానీ మన